హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయోపనిషద్ 3వ అధ్యాయం భృగువల్లి నుండి దశమ అనువాక్. ఇందులో మంత్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని 2-3 భాగాలుగా నేర్చుకుందాం. న కంచన వసతౌ ప్రత్యాచక్షీత్ తద్వ్రతం తస్మాద్యయా కయా చ విధయా బహువన్నం ప్రాప్నుయాత్ ఆరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతో అన్నం రాద్ధం ముఖతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నం రాద్ధం మధ్యతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వా అంతతో అన్నం రాద్ధం అంతతో అస్మా అన్నం రాధ్యతే య ఏవం వేద. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషీ సమాజ్ఞాః అథ దైవీ తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాపతి అమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేత్యుపాసీత్ ప్రతిష్ఠావాన్ భవతి తన్మః ఇత్యుపాసీత్ మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత్ మానవాన్ భవతి. న కంచన వసతౌ ప్రత్యాచక్షీత్. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడు తిరస్కరించకూడదు. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడు తిరస్కరించకూడదు. తద్వ్రతం, అది వ్రతం, అదొక నియమం. మనకి ఇందులోనే మొదటి అధ్యాయంలో శిక్షావళిలో చెప్పారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే అతిథిని కూడా భగవంతుడిలాగా మనం ట్రీట్ చేయాలి. ఇదొక నియమం. ఎందుకని ఇక్కడ ఏమంటున్నారు? న కంచన వసతౌ ప్రత్యాచక్షీత్ తద్వ్రతం తస్మాద్ యయా కయా చ విధయా బహువన్నం ప్రాప్నుయాత్. కాబట్టే ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఏ విధంగా అయినా సరే తస్మాద్ యయా కయా, యయా కయా అంటే ఏ విధంగా అయినా సరే, తస్మాద్ యయా కయా చ విధయ ఏదో ఒక విధంగా బహువన్నం ప్రాప్నుయాత్ అంటే అన్నంని చాలా ఎక్కువ పరిమాణంలో సమకూర్చుకుని ఉంచుకోవాలి. ఆరాధ్యస్మ అన్నమిత్యాచక్షతే. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చాలా గౌరవంగా భోజనం రెడీగా ఉంది అని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. అంతేనే కానీ వాళ్ళకి మీరు భోజనం చేసే వచ్చారా అన్నారనుకోండి, వాళ్ళు మనల్ని అడుగుతారా? మీరు భోజనానికి ఇంటికి వెళ్ళిపోతారా అడిగితే ఎలా ఉంటుంది? అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళని గౌరవంగా ఆదర సత్కారాలతో రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చక్కటి భోజనం రెడీగా ఉంది అని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇదొక వ్రతం. ఇది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. న కంచన వసతౌ ప్రత్యాచక్షీత్ తద్వ్రతం తస్మాద్యయా కయా చ విధయా బహువన్నం ప్రాప్నుయాత్ ఆరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతో అన్నం రాద్ధం ముఖతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నం రాద్ధం మధ్యతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వా అంతతో అన్నం రాద్ధం. ఎవరైతే అతిథిని ఏ విధమైనటువంటి ఆదర సత్కారాలతో అన్నం వడ్డిస్తారో, ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా అన్నం వడ్డిస్తారో వాళ్ళకు కూడా అంత ప్రేమగా, అంత సులభంగా, అంత ఆదర సత్కారాలతోనే అన్నం దొరుకుతుంది అంటున్నారు. అంటే మనం ఇతరులతో ఎలా ట్రీట్ చేస్తామో మనకి కూడా
అటువంటి అనుభవాలే కలుగుతాయి. ఇది నియమం అన్నమాట. ఇది ప్రకృతిలో నియమం. మనం ఏం చేస్తే దాని ప్రకారంగానే మనకి ఫలితం వస్తుంది అంటారు కదా. అలాగే మనం అందరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. మనం ఒక హై క్వాలిటీ ఎమోషన్ మెయింటైన్ చేసి చాలా చాలా ఎక్కువ ఆత్మీయతతో ఉన్నామనుకోండి, అందరూ కూడా మనతో చాలా ఆత్మీయతతో ఉంటారు. మనం అలా కాకుండా ఏదో మధ్యస్థంగా ఆహా అనుకుంటూ ఏదో అలా సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంట్లా ఇచ్చామనుకోండి, ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అసలు మనకు కూడా అలాంటి సెకండ్ గ్రేడ్ ట్రీట్మెంటే అన్ని విషయాల్లోనూ జరుగుతాయి. అలాగే మనం మరీ అధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి ఇతరులకి, మనకు కూడా అటువంటి రీతిలోనే అన్నం దొరుకుతుంది. అంటే మనం ఏ రకంగా మనం ఇతరులతో జీవిస్తామో, ఇతరులతో మనం ఏ రకంగా కనెక్ట్ అవుతామో, ఇతరుల్లో మనం ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేదా ద్వేషము లేదా మధ్యస్థంగా ఉండడము, అలాంటివి మనం ఏం చేస్తామో అవే మన మీదకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ఉపనిషత్తు చెప్పే సత్యం ఏంటంటే అసలు ఇంకో వ్యక్తి అక్కడ లేడు, అక్కడ కూడా ఉన్నది నేనే, అందులో ఉన్న వ్యక్తిని కూడా నేనే, ఇందులో ఉన్న వ్యక్తిని నేనే, అందులో ఉన్న వ్యక్తిని నేనే. కాబట్టి నేను నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. ఎందుకని? ఆ రెండింటిలో ఉన్న ఆత్మ ఒకటే. ఆ ఒక్క ఆత్మ అన్డివైడెడ్ సెల్ఫ్. అదేం చిన్న ముక్కలుగా ఏం లేదు. ఒకే ఆత్మ, అదే బ్రహ్మము, అది అందరిలోనూ ఉంది. కాబట్టి అందరితోనూ మంచిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, మనం ఇతరులతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతామో ఇతరులు కూడా మనతో అలాగే ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి మన మోటివ్స్ మంచిగా ఉండి మనం వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకుని మనం ప్రేమ ఆప్యాయతలతో ఉంటే అందరూ మనతో అలాగే ఉంటారు. కాబట్టి న కంచన వసతో ప్రత్యాచక్షీత్ తద్వ్రతం తస్మాద్యయా కయాచ విధయా బహువన్నం ప్రాప్నుయాత్. దీనికే ఇక్కడ అన్నం అంటే కేవలం అన్నం అనే కాదు, ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు మనం ఇతరులకి మనం ఏం ఇవ్వగలం? మనం ఏదైనా వస్తువు ఇవ్వగలం, లేకపోతే ఏదైనా ధనం ఇవ్వగలం, లేదా మనం జ్ఞానం ఇవ్వగలం. ఈ జ్ఞానం మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఈ భౌతిక ప్రపంచానికి లేదా మామూలు జీవితానికి సంబంధించిన సర్ఫేస్ లైఫ్ లీడ్ చేయడానికి సంబంధించిన జ్ఞానం, అవునా? లేదా ఇంకొకటి ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం లేదా భగవద్జ్ఞానం. కాబట్టి మనం ఏం ఇవ్వగలము అనేది మనం చూసుకోవాలి. మన దగ్గర ఏమున్నాయి, ఇతరులకు ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఇతరులతో పంచుకోవడానికి ఏమున్నాయి, అవి పంచుకునే అవసరం వచ్చినప్పుడు ప్రేమగా ఆప్యాయతగా మనం పంచుకుంటున్నామా లేదా? మనం ఎంత ప్రేమగా ఆప్యాయతగా అందరితోనూ కలిసి ఉంటామో అలాగే అందరూ మనతో కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా, అంటే చాలా ఉత్తమమైనటువంటి, మధ్యమైనటువంటి, నిమ్నమైనటువంటి అన్నట్టుగా గ్రేడేషన్స్ పెట్టారు కదా. ఇప్పుడు దీన్నే సపోజ్ ఒక పెద్ద బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ట ఉన్న, శ్రోత్రియ బ్రహ్మనిష్ట ఉన్న గురువు ఉన్నాడు అనుకోండి. ఆ గురువు దగ్గర ఏముంటాయి? గురువు దగ్గర డబ్బులు ఉండవు. గురువు దగ్గర బోళ్ళంతా రీసోర్సెస్ కూడా ఏముండవు. ఆయన ఏమేమి ఇవ్వగలడు? ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏమి ఇవ్వగలడు? ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చూసుకుని ఆయనకి అనుగుణంగా, అంటే ఆయనకి ఉపయోగపడే విధంగా ఓ సాధన చెప్పాలి. ఏ సాధన చెప్తాడు? ఏదైనా చెప్పచ్చు. అది ఒక ఫిజికల్ సాధన అవ్వచ్చు, ఒక ఎమోషనల్ సాధన అవ్వచ్చు, ఇంటలెక్చువల్ సాధన అవ్వచ్చు, లేదా ఒక స్పిరిచువల్ సాధన అవ్వచ్చు. ఆ స్పిరిచువల్ సాధనలో మళ్ళీ
వాళ్ళకి కర్మయోగం చెప్పచ్చు, భక్తి యోగం చెప్పచ్చు, జ్ఞానయోగం చెప్పచ్చు. అంటే ఉన్నది ఆయన దగ్గర ఏదైతే ఉందో అది ప్రేమగా ఆప్యాయతగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో అది వాళ్ళకి షేర్ చేసుకుంటాడు. అలాగా మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, ఏమీ లేకపోతే ఒక మంచి భావమైనా ఉంటుంది కదా, సద్భావనైనా ఉంటుంది కదా, ఆ సద్భావననే పంచుకోవచ్చు కదా. అలా పంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఇతరులకి ఏమొస్తుందో తర్వాత సంగతి, కానీ అలా చేసుకునేవాడికి మాత్రం వాళ్ళంత ఆత్మశాంతి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. అది భౌతికంగా అయినా సరే, అంటే అన్నం రూపంలోనైనా సరే, ధనం రూపంలో అయినా సరే, లేదా జ్ఞానం రూపంలో అయినా సరే, ఏ రిసోర్సెస్ కావాలన్నా మనం అన్ని రిసోర్సెస్ని పెంచుకోవాలి, పంచుకోవాలి. మన రిసోర్సెస్ని పెంచుకోవాలి, పంచుకోవాలి, ప్రేమగా ఆనందంగా జీవించాలి. ఇదే ఈ మంత్రంలో ఉన్న రహస్యం. దీని తర్వాత మంత్రాలు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. న కంచన వసతో ప్రత్యాచక్షేత్ తద్వ్రతం తస్మాద్యయా కయాచ విదయా బహువన్నం ప్రాప్నుయాత్. ఆరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే ఏతద్వై ముఖతో అన్నం రాద్ధం ముఖతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నం రాద్ధం మధ్యతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వా అంతతో అన్నం రాద్ధం అంతతో అస్మా అన్నం రాధ్యతే. హరి ఓం.